హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. జగిత్యాల జీవన్ రెడ్డి మొత్తానికి ఆయన చెప్తున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసారు. రాజీనామా చేసిన తర్వాత బీఆర్ఎస్‌కెళ్తారా? బీజేపీకెళ్తారా? అని ఒక సందేహం నెలకొని ఉంది. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏప్రిల్ 10వ తేదీన ఆయన బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. దాదాపుగా 40 సంవత్సరాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వస్తున్నారు. అత్యంత సీనియర్ నాయకులు. గత అంటే ఒక సంవత్సరంన్నర నుంచి తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. పార్టీ పట్టించుకోవట్లేదు. దాంతో పాటుగా సంజయ్ వచ్చి పార్టీలో చేరటంతో ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ వచ్చి కాంగ్రెస్‌లో చేరటంతో ఆయనకి అస్సలు పడలేదు. ఆధిపత్య పోరు, పైగా కొత్తగా వచ్చిన వాళ్ళని అంటే ఎప్పటినుంచో పార్టీని నమ్ముకున్న వాళ్ళకంటే నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే అనే విషయం పైన తీవ్ర స్థాయిలో ఈయనకి అధికార పార్టీకి సంబంధించిన పీసీసీ అధ్యక్షులకు కావచ్చు, రేవంత్ రెడ్డికి కావచ్చు ఫుల్ గ్యాప్ వచ్చింది. సో, శ్రీధరబాబు లాంటోళ్ళు, మీనాక్షి నటరాజన్ లాంటోళ్ళు చాలామంది వెళ్ళి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా జీవన్ రెడ్డి గారు వెనక్కి తగ్గలేదు. ఈ నెల ఏప్రిల్ 10వ తేదీన బీఆర్ఎస్ చేరబోతున్నట్టుగా దాదాపుగా మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. లక్ష్మాపూర్‌లో ఒక 15 ఎకరాల భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభలో ఆయన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ సభ ఏర్పాట్లు కూడా కేటీఆర్, హరీష్ రావు దగ్గరుండి చూసుకోబోతున్నారంట. గతంలో బీఆర్ఎస్‌లో కేకే ఉండేవాళ్ళు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చారనుకోండి, కేకే కేశవరావు. సో, ఆయన ఎలాంటి పాత్ర అయితే పోషించారో పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ జాతీయ స్థాయిలో రాజకీయాల విషయంలో ఇలాంటివన్నీ ఆయన ఏ విషయాల్లో అయితే చాలా కీ రోల్ పోషించారో ఇప్పుడు అవన్నీ కూడా ఆ స్థానం జీవన్ రెడ్డికి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా జీవన్ రెడ్డి చిన్న కోడళ్ళకు కూడా టికెట్ ఇవ్వటానికి మొగ్గు చూపినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తానికి 40 సంవత్సరాల పోరాటం, 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడిన జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌కి వెళ్ళటం అనేది కొంత ఆశ్చర్యం, కొంత హైలైట్ పాయింట్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన రాజకీయం మొదలుపెట్టింది కాంగ్రెస్‌లోనే, మొత్తం జీవితం మొత్తం ఉంది కూడా కాంగ్రెస్‌లోనే. చివరి స్థాయిలో ఇప్పుడు దాదాపుగా ఆయనకి 73, 74 ఏళ్ల వయసులో పార్టీ మారటం అంటే కొంత ఇబ్బందే అనుకోవచ్చు. అంటే ఆ పార్టీలో ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉండే. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ అనే ఒక వాదన చాలా రోజుల నుంచి వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈయన పార్టీ మారటం అంటే ఇలాంటి సీనియర్లు పార్టీ మారటం ఆ వాదనకి మరింత బలం చేకూరుతుంది. అయితే ఈ సమయంలో అంటే తొందరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో జీవన్ రెడ్డి లాంటి సీనియర్ వ్యక్తి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌కి వెళ్ళటం బీఆర్ఎస్‌కి మంచి మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం చేకూరే అవకాశం కూడా ఉంది. అంటే రేవంత్ రెడ్డి సిన్సియర్‌గా ట్రై చేస్తుంటే ఈయన ఆగేవాడు కానీ రేవంత్ రెడ్డి అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు జీవన్ రెడ్డిని ఆపటానికి అనే ఒక వాదన కూడా ఉంది. ఏది ఏమైనా ఈ సమయంలో అంటే సహజంగా అధికార పార్టీ నుంచి ప్రతిపక్షానికి ఒక సీనియర్ నేత వెళ్తే ఆయనతో పాటు ఖచ్చితంగా భారీ స్థాయిలో నేతల్ని, తర్వాత కార్యకర్తలను తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. సో, కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలంటే ఇలాంటి సీనియర్ల అవసరం ఎంతో ఉందని గుర్తించిన కేసీఆర్ అంటే ఖచ్చితంగా జీవన్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాల్సిందని పట్టుబడి తెలుస్తుంది. ఎందుకంటే అటు పక్కన బీజేపీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, ఇటు పక్కన బీఆర్ఎస్ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ వైపే ఆయన మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా, చాలా బలంగా చెప్పారంటే, మీరు రండి, మా పార్టీలో మీకు సముచిత స్థానం కల్పిస్తాము, ఉన్నత శిఖరంలో మిమ్మల్ని కూర్చోబెడతాం, ఒక పెద్ద మనిషిలా మీకు రెస్పెక్ట్ ఇస్తామని చెప్పి కేసీఆర్ స్వయంగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈయన జీవన్ రెడ్డి రాజీనామా తర్వాత చాలామంది ఇలాంటి అంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళంతా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఈయన దారిలో బయటకు వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిద్దేమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే చెప్తున్నాం కదా, పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్, రేవంత్ రెడ్డి రాకముందు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి వచ్చే కాంగ్రెస్ అంతా మారిపోయింది. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని పార్టీ ఓడిపోయినప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పక్కన పెట్టేసి నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా జగిత్యాలలో కూడా అక్కడికి సంబంధించి ఒక జెడ్పీటీసీయో, ఎంపీటీసీలో అయితే కార్పొరేషన్ సంబంధించిన మేయర్కి సంబంధించిన పదవి జీవన్ రెడ్డి వర్గీయులకు కాకుండా సంజయ్ వర్గీయులకు ఇచ్చారన్న దగ్గర నుంచి మొదలైన ఈ పంచాయతీ చివరికి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడే వరకు వచ్చింది. సో, మరి జీవన్ రెడ్డిని ఇన్స్పిరేషన్ తీసుకొని కాంగ్రెస్లో అసంతృప్తి రగిలిపోతున్న చాలామంది బయటకు వస్తారా? లేదు, ఇంకో 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం కదా, సర్లే చూద్దాంలే అనే ఆలోచనలో ఉంటారా? ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు నష్టం చేకూరుస్తుంది? ఈయన చేరిక బీఆర్ఎస్‌కి ఎంతవరకు బలం చేకూరుస్తుంది అనేది మాత్రం చూడాలి.